హైదరాబాద్ అంటే టక్కున గుర్తొచ్చేది చార్మినార్. అమెరికాకు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, ప్యారిస్ కు ఈఫిల్ టవర్ ఎలాగో హైదరాబాద్ కు చార్మినార్ అలాంటిదే. అంతేకాదు, హైదరాబాద్ గ్లోబల్ ఐకాన్ కూడా చార్మినారే. హార్ట్ ఆఫ్ ది హైదరాబాద్ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడికి వచ్చే పర్యాటకులు ఎవరైనా సరే చార్మినార్ ను చూడకుండా వెళ్లరు. ఈ నిర్మాణాన్ని కట్టి శతాబ్దాలు గడుస్తున్నా తరగని ఆకర్షణతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇంతకీ చార్మినార్ ను ఎవరు కట్టారు, ఎందుకు కట్టారు, ఎప్పుడు కట్టారు, దీని ప్రత్యేకత ఏంటి? ఇది మసీదా లేక ఆలయమా? నవాబుల కాలం నాటి ఈ చార్మినార్ వెనుక ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు ఉంటే మరికొన్ని నేటికీ అంతుచిక్కని రహస్యాలుగానే మిగిలిపోయాయి. అవేంటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు మిస్ కాకుండా చూడండి. హైదరాబాద్లో ఎన్నో అందమైన పర్యాటక ప్రాంతాలున్నా సరే చార్మినార్ ప్రత్యేకతే వేరు. భాగ్యనగరాన్ని చూడటానికి ఎవరొచ్చినా ఖచ్చితంగా చార్మినార్ చూసి తీరాల్సిందే. లేకపోతే హైదరాబాద్ టూర్ కంప్లీట్ అయినట్లుండదు. అంత గొప్పగా చార్మినార్ కట్టడంలో ఏముంది అనుకుంటున్నారా? అసలు చార్మినార్ చరిత్రను ఒకసారి పరిశీలిస్తే కుతుబ్ షా రాజ్యానికి తొలి రాజధాని గోల్కొండ. ఈ గోల్కొండ నగరం కాకతీయుల కాలంలో క్రీస్తు శకం 1143లో నిర్మించబడింది. ఓరుగల్లును పాలించిన రాజు కృష్ణదేవ్ దీనిని 1363లో బహమనీ సుల్తాన్ మొదటి మహమ్మద్ షాకు అప్పగించారు. కాలం గడిచాక 1496లో సుల్తాన్ కలీ కుతుబ్ ఉల్ ముల్క్ ను గోల్కొండ దరఫ్దార్గా బహుమనీ సుల్తాన్ నియమించారు. అనంతరం బహుమనీల పతనం ప్రారంభం కావడంతో 1518లో సుల్తాన్ కులీ కుతుబ్ షా గోల్కొండ కోటను తన ఆధీనంలోకి తీసుకుని పరిపాలన ప్రారంభించాడు. 1543లో జంషీద్ చేతిలోనే కులీ కుతుబ్ షా హత్యకు గురయ్యాడు. జంషీద్ కులీ కుతుబ్ షా 7 ఏళ్లు, అతడి కుమారుడు సుబాన్ కులీ కొన్ని నెలలు సంస్థానాన్ని పాలించారు. అయితే సుబాన్ చిన్న వయసువాడు కావడంతో ప్రజలు సంస్థాన పాలకుల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో విజయనగరంలో ఉన్న సుల్తాన్ కులీ కుతుబ్ షా కుమారుడు ఇబ్రహీం కులీ కుతుబ్ షాను సంస్థాన బాధ్యతలు స్వీకరించాలని కోరారు. దీంతో 1550లో ఇబ్రహీం కులీ గోల్కొండ సంస్థానానికి రాజయ్యాడు. గోల్కొండ రాజయ్యాక కోటతో పాటు సంస్థానంలోనూ మార్పులకు శ్రీకారం చుట్టాడు. గోల్కొండ కోటలో అప్పటికే జనాభా విపరీతంగా పెరిగింది. కోట లోపల ప్రజల కోసం ఇళ్లు నిర్మించాలన్న పరిస్థితులు అనుకూలంగా లేవు. అప్పటి అవసరాలకు జనాభాకు సరిపడేలా మట్టితో గోల్కొండ కోటను కట్టారు. దీంతో ఇబ్రహీం కులీ కుతుబ్ షా కోట బయట ఓ కొత్త నగరం నిర్మించాలని నిర్ణయించాడు. నూతన నగరం ఏర్పాటుకు అనువైన ప్రదేశం అన్వేషించాలని సంస్థానం అధికారులకు సూచించాడు. మూసీ దక్షిణ భాగంలోని విశాలమైన ప్రాంతంలో కొత్త నగరం ఏర్పాటు చేస్తే అన్ని సౌకర్యాలకు అనుకూలంగా ఉంటుందని అధికారులు ఆయనకు నివేదిక ఇచ్చారు. మొదట మూసీ నదిపై వంతెన నిర్మించాలని అధికారులు ఇబ్రహీం కులీ కుతుబ్ షాను కోరారు. దీంతో మూసీ నదిపై పురాణపూల్ వంతెన నిర్మాణం ప్రారంభమైంది. నూతన నగర నిర్మాణానికి ఆ రోజుల్లో అనుభవం ఉన్న ఆర్కిటెక్ట్ కోసం పలు సంస్థానాలు, దేశాల్లో ఆరా తీశారు. ఇరాన్లోని ఇస్తారాబాద్లో ఉండే ప్రపంచ ప్రసిద్ధి చెందిన విద్యావేత్త, ఆర్కిటెక్ట్ మీర్ మొమిన్ ను సంప్రదించారు. చార్మినార్తో పాటు నగర నిర్మాణానికి తన సేవలు అందిస్తానని ఆయన ఒప్పుకున్నారు. ఆయనలోని ప్రతిభను గుర్తించిన మహమ్మద్ కులీ ఆయన్ను ప్రధానమంత్రిగా నియమించారు. చార్మినార్ నగర నిర్మాణ బాధ్యతలు సైతం అప్పగించారు. దీంతో మీర్ మొమిన్ 3 ఏళ్లు శ్రమించి నిర్మాణానికి పలు డిజైన్లు రూపొందించి రాజుకు చూపించాడు. వాటిని పరిశీలించిన రాజు ఎన్నో మార్పులు చేశారు. అంతేకాదు, అప్పటికే ప్రపంచ ప్రసిద్ధి చెందిన నగరాల్లో ఉన్న అన్ని సౌకర్యాలు ఉండేలా నగరాన్ని నిర్మించాలని ఆజ్ఞాపించాడు. ఆ రోజుల్లో ఇరాక్లో ఉన్న ఇమాం అలీ రాజా సమాధి మాదిరిగా 4 మినార్లు ఉండేలా చార్మినార్, ఇరాన్లోని ఇస్ఫహాన్ మాదిరిగా నగర నిర్మాణానికి ప్రణాళికలు రచించారు. ఆ తర్వాత ఇబ్రహీం కుతుబ్ షా మరణించాడు. ఆ సమయంలో అతని కుమారుడు కలీ కుతుబ్ షా నూతన పట్టణ నిర్మాణం కోసం ప్రణాళికను సిద్ధం చేయించాడు. ఆ క్రమంలోనే మూసీ నది ఒడ్డున ఒక పట్టణాన్ని నిర్మించాడు. గోల్కొండ నుండి ప్రస్తుత హైదరాబాద్ నగరానికి తన రాజధానిని మార్చిన కొద్ది రోజుల తర్వాత మహమ్మద్ కులీ కుతుబ్ షా 1591లో ప్లేగు వ్యాధి నివారణకు గుర్తుగా చార్మినార్ మసీదును కట్టించాడు. ఆ సమయంలో ప్లేగు వ్యాధి స్వయం విహారం చేస్తోంది. అప్పుడు చార్మినార్ ఉన్న ప్రాంతంలో కుతుబ్ షా కూర్చుని, దేవుడా, ఈ వ్యాధి నుంచి నా ప్రజలను కాపాడు, వ్యాధి తగ్గితే మసీదు కట్టిస్తానని మొక్కుకున్నాడు. ఆ తర్వాత ప్లేగు వ్యాధి నియంత్రణలోకి వచ్చింది. అప్పుడే ఈ చార్మినార్ను ఆ స్థలంలో కట్టించాడు కుతుబ్ షా. ఈ ప్రాంతానికి దగ్గరలోనే చించలం అనే ఊరు ఉండేది. ప్రస్తుతం అది షాలిబండగా పిలువబడుతుంది. ఈ ఊరిలో భాగామతి అనే హిందూ మహిళతో ప్రేమలో పడ్డాడు కులీ కుతుబ్ షా. ఆమె ప్రేమకు గుర్తుగా నూతనంగా నిర్మించిన నగరానికి భాగ్యనగరం అని పేరు పెట్టాడు. ఆమెను వివాహం చేసుకున్నాక కుతుబ్ షా ఆమె పేరును హైదర్ మహల్ గా మార్చారు. ఇందులో భాగంగానే భాగ్యనగరానికి హైదరాబాద్ అని పేరు పెట్టారని చెబుతారు. ఈ అద్భుతమైన చార్మినార్ కట్టడం గురించి ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి. అవేంటంటే
సుమారు 431 సంవత్సరాల నాటి చారిత్రాత్మక కట్టడం చార్మినార్. దీని నిర్మాణమే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ప్రతి కోణంలోనూ 4 ప్రతిబింబించేలా నిర్మించిన చార్మినార్ అప్పటి నిర్మాణ చాతుర్యానికి, కళా నైపుణ్యానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. కేవలం 4 మినార్ల కారణంగానే చార్మినార్కు ఆ పేరు రాలేదు. ఆర్కియాలజీ అండ్ మ్యూజియం శాఖ పరిశోధనలో ఈ కట్టడానికి ఆ పేరు పెట్టడానికి 20 కారణాలు ఉన్నాయని చెబుతారు. చార్మినార్కు నలువైపులా ఉన్న 40 ముఖాల కొలతలు 4తో భాగించే విధంగా నిర్మించారు. ఇది అద్భుతమైన నిర్మాణ శైలిని కనబరుస్తుంది. అలాగే 4 మినార్ల ఎత్తు కూడా 60 గజాలు. వీటిని కూడా 4తో భాగించొచ్చు. ఈ చారిత్రాత్మక కట్టడం 4 రోడ్ల కూడలిలో ఉంటుంది. మహబూబ్ అలీ ఖాన్ 1889లో లండన్ నుండి తెప్పించిన 4 గడియారాలను చార్మినార్కు 4 వైపులా ఏర్పాటు చేశారు. భారతదేశంలో అతి తక్కువ స్థలంలో నిర్మించిన చారిత్రక కట్టడాల్లో చార్మినార్ ఒకటి. చార్మినార్ నిర్మాణాన్ని 840 చదరపు గజాల్లో నిర్మించారు. ప్రతి మినార్లోనూ 4 గ్యాలరీలు ఉంటాయి. ఇందులో ఒక మసీదు కూడా ఉంది. అందులో నమాజ్ చేసుకోవడానికి వీలుంది. ఈ మసీదుకు కూడా 4 మినార్లుంటాయి. ఈ చార్మినార్లోని ప్రతి మినార్లో 140 మెట్లు ఉంటాయి. ఆర్చుల రూపకల్పనలో, మెట్ల నిర్మాణంలో 4 దర్శనమిస్తుంది. అంతేకాదు, చార్మినార్ను నిర్మించిన మహమ్మద్ కులీ కుతుబ్ షా కూడా 4వ కుతుబ్ షాహీ రాజే. భలే గమ్మత్తుగా ఉంది కదా. ఎన్నేళ్లైనా చెక్కు చెదరకుండా ఉన్న ఈ కట్టడాన్ని చూసి పరిశోధకులు ఆశ్చర్యపోయారు. ఇది ఎలా సాధ్యమని తెలుసుకునేందుకు విటి యూనివర్సిటీ పరిశోధకులు పురావస్తు శాఖ సహాయంతో రంగంలోకి దిగారు. అనేక పరిశోధనలు చేశారు. చార్మినార్కు పైపోతగా వినియోగించిన సున్నప్రాయి వల్లే ఈ కట్టడం ఇంతకాలం పాటు పటిష్టంగా ఉందని తేలింది. సున్నప్రాయితో పాటు ఇసుక, కంకర, తగినన్ని నీళ్లతో కలిపి వెదురు మొక్కల నుంచి కొన్ని పదార్థాలను సేకరించి దానిని సున్నప్రాయిలో కలిపి పోత పూశారు. ఈ నిర్మాణాన్ని గ్రానైట్, సున్నప్రాయి, మోర్టార్, పల్వరైజ్, పాలరాయితో తయారు చేశారు. ఇలా చేయడం వల్లే ఎన్ని విపత్తులు వచ్చినా ఈ కట్టడం దృఢంగా ఉందని చెబుతారు. ఇవన్నీ వింటుంటే ఎంత అద్భుతంగా ఆలోచించి నిర్మించడం ఈ తరం వారికి కూడా అసాధ్యమేనేమో అనిపిస్తుంది. కులీ కుతుబ్ షా రాజధానిగా చేసుకుని పరిపాలించిన గోల్కొండ కోట నుంచి చార్మినార్కు భూగర్భ సొరంగం ఉందని చెబుతారు. ఏవైనా విపత్కర పరిస్థితులు సంభవించినప్పుడు ఈ సొరంగం ద్వారా తప్పించుకునేందుకు వీలుగా ఆ రాజు దీనిని నిర్మించినట్లు నమ్ముతారు. అయితే ఈ సొరంగం ఉన్న ప్రదేశం ఎవరికీ కనిపించలేదు. ఫిబ్రవరి 2022లో చార్మినార్ వద్ద చేసిన తవ్వకాల్లో స్వరంగ మార్గం బయటపడిందని వార్తలొచ్చాయి. ఇందులో మెట్లు కూడా గుర్తించారు. అయితే ఆ గుండలను తిరిగి అధికారులు పూర్తి చేశారు. చార్మినార్ను ఆనుకుని భాగ్యలక్ష్మి ఆలయం ఉంటుంది. భాగ్యలక్ష్మి గుడిపై చార్మినార్ నిర్మించారని హిందువులు బలంగా నమ్ముతారని ఒక సిద్ధాంతం ఉంది. అయితే ప్రస్తుతం చార్మినార్ నిర్వహిస్తున్న ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆలయ నిర్మాణాన్ని అనధికార నిర్మాణంగా ప్రకటించింది. హైదరాబాద్ హైకోర్టు ఆలయ విస్తరణను నిలిపేసింది. అయితే ఆలయం మూలం ప్రస్తుతం వివాదాస్పదంగా ఉండగా ఈ విగ్రహం ఉన్న ప్రస్తుత నిర్మాణం మాత్రం 1960లో ప్రతిష్ఠించబడింది. ప్రపంచ సుందరమైన పురాతన నిర్మాణాల్లో ఈ చార్మినార్ కూడా ఒకటి. ఈ చార్మినార్ 4 దిక్కులా కూడా షాపింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ దొరకని వస్తువులంటూ ఏమీ ఉండవు. మట్టి గాజులు మొదలుకొని మెటల్ గాజుల దాకా 5 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు రకరకాల గాజులు ఇక్కడ దొరుకుతాయి. అలాగే మంచి ముత్యాలు కూడా ఇక్కడ ఫేమస్. పాత బస్తీలో షాపింగ్ అంటే ఆడవాళ్లు ఇక్కడికే వస్తారు. ఇక రంజాన్ మాసంలో ఇక్కడ నైట్ బజార్ ఉంటుంది. రాత్రి నుంచి తెల్లవారుజాము దాకా ఇక్కడ షాపింగ్ చేయొచ్చు. చార్మినార్ చుట్టూ దాదాపు 1400 షాపులు ఉంటాయి. అందుకే ఇంతటి అద్భుతమైన చార్మినార్ను ఏ టూరిస్టులు వచ్చినా ఖచ్చితంగా చూసి తీరుతారు. ఫ్రెండ్స్, చూశారు కదా చార్మినార్ వెనుక ఎన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఎన్ని దాగున్నాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అద్భుతమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.